సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని శాసనసభ స్పీకర్ గా నియమించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు భావిస్తున్నారు. బాన్స్వాడ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా శ్రీనివాస్ రెడ్డికి ఉన్న అనుభవం శాసనసభ నిర్వహణకు బాగా ఉపయోగపడుతుందని కేసీఆర్ యోచిస్తున్నారు. ఆంగ్లంపై శ్రీనివాస్ రెడ్డికి పట్టు ఉండటంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉంటున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు. శ్రీనివాస్ రెడ్డిని ఉన్నతమైన పదవిలో నియమించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ రోజు దగ్గర పడుతుండటంతో కొత్త స్పీకర్ ఎన్నికపై కేసీఆర్ దృష్టి సారించారు. స్పీకర్ పదవి కోసం పోచారంతో పాటు మరో 4 సీనియర్ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఆయన పరిశీలిస్తున్నారు. మహిళలకు ఈ పదవి ఇవ్వాలని భావిస్తే మెదక్ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి, బీసీ వర్గాలకైతే ఈటల రాజేందర్, ఎస్సీ వర్గానికి ఇవ్వాల్సి వస్తే కొప్పుల ఈశ్వర్, ఎస్టీ వర్గం నుంచే డిఎస్ రెడ్డి అనే పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం పోచారం వైపే మొగ్గు చూపుతున్నారని, చివరి నిమిషంలో సమీకరణలు మారితే తప్ప శ్రీనివాస్ రెడ్డి నియామకం ఖాయమేనని టీఆర్ఎస్ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.